హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బ్రెడ్ పుడింగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా డిజర్ట్ తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ టేస్టీ బ్రెడ్ పుడింగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్యారమెల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక పాన్ లో 1/3 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. స్వీట్ నార్మల్ గా తినే వాళ్ళు అయితే 1/3 కప్ వరకు సరిపోతుందండి. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారు అయితే 1/2 కప్ వరకు కూడా పంచదారని వేసుకోవచ్చు. పంచదారని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో ఇలా వదిలేసేయండి. మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. 5 to 10 minutes పాటు అలా వదిలేసినట్లయితే పంచదార లైట్ గా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. 5 minutes కి పంచదార ఇలా కొద్దిగా మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసుకుని లో ఫ్లేమ్ లోనే కలపకుండా అలా వదిలేసేయాలి. మరొక 10 minutes తర్వాత షుగర్ ఇలా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ లో ఫ్లేమ్ లోనే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్ లో ఇలా 5 minutes పాటు మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే షుగర్ మొత్తం కూడా ఇలా క్యారమెల్ అయిపోతుంది. షుగర్ క్యారమెల్ అవడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఇది ఫాస్ట్ గా అయిపోవాలని చెప్పి మీడియం ఫ్లేమ్ గానీ హై ఫ్లేమ్ గానీ అసలు పెట్టకండి. అలా చేసినట్లయితే క్యారమెల్ సాస్ అనేది చాలా ఎక్కువ కలర్ వచ్చేస్తుంది. టేస్ట్ కూడా అంతగా బాగుండదు. మీరు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పంచదార పూర్తిగా కరిగి ఇలా క్యారమెల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఒక మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజ్ కేక్ టిన్ తీసుకున్నానండి. ఇది చాలా చిన్న సైజ్, జస్ట్ 6 inches మాత్రమే. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కి 6 inches మౌల్డ్ అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా డబుల్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ని డబుల్ చేసుకున్నట్లయితే 7 inches గానీ 8 inches మౌల్డ్ లో గానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యారమెల్ సాస్ ఇలా వేసుకున్న తర్వాత మౌల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేంత వరకు ఇలా స్ప్రెడ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది స్ప్రెడ్ అవ్వనట్లయితే ఓవెన్ లో ఒకసారి జస్ట్ మీరు 1 or 2 seconds పాటు ఉంచినట్లయితే క్యారమెల్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో క్యారమెల్ సాస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లో 6 వరకు బ్రెడ్ స్లైసెస్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను కదా, ఈ ప్లేస్ లో మీకు కావాలి అంటే బ్రౌన్ బ్రెడ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోని 1/3 కప్ వరకు షుగర్ ని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ బ్రెడ్ లో స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 2 eggs వరకు వేసుకోవాలి. పుడింగ్ రెసిపీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎగ్ వేసుకున్నట్లయితే అందులో కంపల్సరీ వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 1 teaspoon వరకు వెనిలా ఎసెన్స్ ని యూజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ లో మీరు కావాలంటే పైనాపిల్ ఎసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ వేసినట్లయితే ఎగ్ స్మెల్ అస్సలు రాదు. నెక్స్ట్ ఇందులోనే లాస్ట్ లో 1 కప్ వరకు పాలని వేసుకోవాలి. అంటే 250 ml వరకు పాలని వేసుకోవాలి. పచ్చి పాలను కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలు కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత క్యారమలైజ్డ్ మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టీమ్ చేయడానికి ఒక పాన్ లో గానీ లేదంటే ఒక ఇడ్లీ పాత్రలో గానీ స్టాండ్ ని ప్లేస్ చేసుకుని మౌల్డ్ ని కూడా ప్లేస్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఆవిరి మీద కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కుక్ అవడానికి ఎక్కువ టైం పడుతుందండి. జస్ట్ 30 minutes పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నట్లయితే బ్రెడ్ పుడింగ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇలా 30 minutes తర్వాత పైన ఒకసారి టచ్ చేసి చూడండి, చేతికి అంటుకోకపోతే ఈ బ్రెడ్ పుడింగ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలా బ్రెడ్ పుడింగ్ ని బయటకు తీసిన తర్వాత ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో 1 or 2 hours పాటు ఉంచిన తర్వాత నైఫ్ తో ఇలా సైడ్స్ ని స్క్రాప్ చేసుకుని డిమోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా డిమోల్డ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ బ్రెడ్ పుడింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ వేసినా కూడా అసలు ఎగ్ స్మెల్ అనేది రాదు. వెనిలా ఎసెన్స్ వేసాం కాబట్టి అసలు ఎగ్ స్మెల్ అనేది రాదు. ఈ రెసిపీ అనేది ఓన్లీ 2 to 3 members వరకు సర్వ్ చేసుకునే విధంగా ప్రిపేర్ చేసి చూపించాను. బ్రెడ్ పుడింగ్ అనేది మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ ని డబుల్ గానీ లేదంటే ట్రిపుల్ గానీ వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చాలా సింపుల్ గా బ్రెడ్ పుడింగ్ ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. ఇలా నేను చూపించిన కొలతలతో మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా ఈ రెసిపీ పిల్లలకి బాగా నచ్చుతుంది. అలానే డిజర్ట్స్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.